పూజలు వ్రతాల్లో ఆచమనం అనే మాట చాలాసార్లు వింటాం, కానీ ఆ పదానికి అర్థం చాలామందికి సరిగ్గా తెలియదు. అందుకే ఆచమనం అంటే ఏంటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచమనం అనే ఆచారం అపరితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు తర్వాత, బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత, ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా 3 సార్లు చేతిలో నీరు పోసుకొని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం పిబేత్ అని వర్ణించారు. అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో 3 ఉద్ధరణిల నీటిని పోసి వాటిని తాగాలి. చేతిలో పోసిన నీళ్లు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లైనా చేయవచ్చు అని చెబుతూ ఉంటారు. బాగానే ఉంది. అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకొని తాగడం వల్ల ప్రయోజనం ఏంటి? అలా ఎందుకు తాగాలి? ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకొని ఎందుకు తాగకూడదు? 3 ఉద్ధరణి నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? నీరు కొంత ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది? కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని మంత్రం ఎందుకు చెప్పాలి? ఇలాంటి సందేహాలు కలగడం సహజం. దేవుడు ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులైతే వీటిని అపహాస్యం చేస్తారు కూడా. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది, కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది కూడా. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలినా ప్రమాదమే. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎపెక్స్ ముందు భాగంలో పాతుకొని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకు కారణమైన స్వరపేటిక మహాసున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతునాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్ననాళం, అలాగే స్వరతంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం, ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం యొక్క పరమ ఉద్దేశం. ఆచమనంతో 3 ఉద్ధరణి నీరు మాత్రమే తీసుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. గొంతు నుంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికి వస్తుంది. ఇలా లోపల నుండి గాలి బయటికి వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతో అనేక సార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లుగా అవుతుంది. కేశవాయ స్వాహ అన్నప్పుడు గొంతు నుండి వెలువడే నారాయణాయ స్వాహ అనే మంత్రం నాలుక సహాయంతో బయటికి వస్తుంది. చివరిగా మాధవాయ స్వాహ అనే మంత్రం పెదవుల సహాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక భక్తి భావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలోనే ఎందుకు వేసుకొని తాగాలి అంటే, మన చేతిలో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్లు వేసుకొని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తుని పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోకి ప్రవహిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తో కలిసి శరీరం అంతా సమానత్వంగా ఉండేలా, సమధాతువులు ఉండేలా చేస్తుంది. ఇక ఉద్ధరణి చొప్పున కొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాల మొదలు నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేక సార్లు పాటించడం వలన మనస్సు దాని మీద కేంద్రీకృతమై లేనిపోని బాధలు, భయాలు తొలుగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాలు వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయత ఉంది. ఆచమనం గురించి తెలుసుకున్నారు కదండి. కుదిరితే ఆచమనం చేయండి. ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలి మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్.